మహారాష్ట్ర మైనింగ్ తో ఏనుగులు తెలంగాణ బాట పడుతున్నాయి. కొమరం భీం జిల్లా వైపు వస్తున్నాయి. ఏనుగుల మందతో భారీ నష్టం జరుగుతుంది అని అధికారులు టెన్షన్ పడుతున్నారు. మరోవైపు గజరాజుల భయంతో సరిహద్దు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెద్ద పులుల స్వైర విహారంతో అల్లాడుతున్న తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాన్ని ప్రస్తుతం ఏనుగుల భయం వణికిస్తోంది. సరిహద్దు మహారాష్ట్రలో సంచరిస్తూ అందరినీ బెంబేలెత్తిస్తున్న ఏనుగుల గుంపు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రవేశించే అవకాశాలున్నట్లు అధికారులు సమాచారం ఇచ్చారు. ప్రాణహిత నది అవతల వైపు గచ్చిరోలి అటవీ ప్రాంతంలో ఏనుగుల కదలికలను మహారాష్ట్ర అటవీ అధికారులు గుర్తించి సమాచారం చేరవేశారు. ఏనుగుల కదలికలతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కాగజ్ నగర్ అటవీ కారిడార్ పరిధిలో ఉన్నతాధికారులు సమీక్ష చేశారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏనుగులు వస్తాయన్న ప్రచారంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో 60 నుంచి 70 ఏనుగులు ప్రస్తుతం సంచరిస్తున్నాయి. ఈ ఏనుగులను ఒడిశా ప్రభుత్వం 6 ఏళ్ల క్రితం ఛత్తీస్గఢ్ అడవుల్లో వదిలేసింది. అక్కడ కూడా మైనింగ్ కార్యకలాపాలు పెరగడంతో ఇంద్రావతి నది మీదుగా ఏనుగుల గుంపు మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా అడవుల్లోకి ప్రవేశించింది. క్రూర స్వభావం కలిగిన ఈ ఏనుగుల గుంపు 3 రాష్ట్రాల్లోనూ బీభత్సం సృష్టించాయి. 4 ఏళ్లుగా గడ్చిరోలి జిల్లాలో ఐరన్ ఓర్ తవ్వకాలు జరుగుతున్నాయి. సూరజ్గర్ ఏరియాలో వేలాది హెక్టార్లలో మైనింగ్ సాగుతోంది. వేలాది వాహనాలు ప్రజల రాకపోకలతో దట్టమైన అడవుల్లో సందడి పెరిగింది. ఇది కాస్త వన్యప్రాణులకు సంకటంగా మారింది. ఆవాసానికి అనుకూల పరిస్థితులు లేకపోవడంతో ఏనుగుల గుంపు ఒకచోట స్థిరంగా ఉండలేకపోతుంది. మంద నుండి వీడి చెల్లాచెదరయ్యాయి. పంట పొలాలు గ్రామాల్లోకి చొరబడి నష్టం చేకూరుస్తున్నాయి. ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. మహారాష్ట్రలో ఉండలేక సురక్షితమైన ఆవాసం కోసం తెలంగాణ అడవుల్లోకి పయనం సాగిస్తున్నాయి. గతేడాది మహారాష్ట్ర మీదుగా కొమరం భీం జిల్లాలోకి ఏనుగు ప్రవేశించింది. ఏప్రిల్ 3న చింతలమానేపల్లి మండలం బాబాపూర్లో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతు అల్లూరి శంకర్పై దాడి చేసి చంపేసింది. మరుసటి రోజు ఏప్రిల్ 4న పెంచకలపేట మండలం కొండపల్లికి చెందిన కారు పోసన్న అనే రైతు వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్తున్న క్రమంలో దాడి చేసి చంపేసింది. దీంతో అటవీ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలతో ప్రజలతో పాటు అటవీ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఈ ఏనుగును సరిహద్దులు దాటించేందుకు అధికారులు అప్పట్లో నానా తంటాలు పడ్డారు. డ్రోన్ కెమెరాల ద్వారా ఏనుగును పరిశీలిస్తూ ప్రత్యేక నిఘాతో ఏనుగు కదలికలను పసిగట్టారు. ఈ క్రమంలో పెంచకల్పేట అటవీ ప్రాంతం నుంచి ప్రాణహిత నది మీదుగా మహారాష్ట్రకు తల్లి వెళ్లింది. ఏడాది తర్వాత మళ్లీ ఏనుగుల గుంపే వస్తోందన్న సమాచారం పెంచకలపేట, సిర్పూర్టి, కౌటాల, బెజ్జూరు, చింతలమానేపల్లి మండలాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కాగజ్ నగర్ కారిడార్లో గతంలో ఏనుగు సంచరించిన ప్రాంతంలో దట్టమైన అడవులు, పచ్చని పంట పొలాలు, పండ్ల తోటలతో పాటు సమృద్ధిగా నీటి వనరులున్నాయి. ఇవన్నీ ఏనుగులు స్థిర నివాసానికి అనువుగా ఉన్నాయి. పైగా ప్రాణహిత అభయారణ్యంలో పెద్దగా వాహనాల రాకపోకలు, జనసంచారం ఉండదు. ఏనుగుల గుంపు ఒకసారి ఈ ప్రాంతంలోకి ప్రవేశిస్తే తిరిగి వెళ్లడం అసాధ్యమని అటవీశాఖ భావిస్తోంది. పదుల సంఖ్యలో అటవీ గ్రామాలున్నందున ఏనుగుల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇంతకుముందు ఏనుగుల భయం ఉండే. ఈ ఏనుగులు మళ్ళీ మా దగ్గరికి వస్తుందని వార్త వచ్చింది. నిన్న మొన్న డప్పు చాటిపించి పొలాలకు రైతు వెళ్లకుండా చేసిండ్రు. ఈ పంట కాలంలో ఇప్పుడు పంట పండించే టైంలో రైతులు పొలాలకు వెళ్లకుండా ఇంటికాడ ఉంటే ఎట్లా ఉంటుంది? మరి ఈ సమయంలో మరి ఇంతకుముందు పులి దాని మీద భయం ఉండే. ఇప్పుడు అధికారులు వచ్చేసి ఆ పులి నుంచి కానీ, ఆ ఏనుగుల నుంచి కానీ అవి ఎటు నుంచి వస్తున్నాయో ఎప్పటికప్పుడు సమాచారం చూసుకుంటూ మా వైపు రాకుండా మళ్లింపగలరని, దీనిపైన అటవీ అధికారులు వచ్చి స్పందించగలరని. ఇప్పుడు మిరుగు సీజన్, ఈ మిరుగు సీజన్లలో పత్తి ఇత్తులు, మిరప ఇత్తులు వేసే సీజన్ కాబట్టి రైతులు
12 గంటలు చేనులో ఉండే పరిస్థితి. ఈ డప్పు చట్టం చేయడం వల్ల ఏనుగులు గుంపట్టదంటే భయభ్రాంతులు గురై మేము చేనులో పోకుండా ఎడు కాకుండా అవుతుంది. అయితే ఫారెస్ట్ అధికారులుగా ఏనుగులను అట్నుంచి అంటే వెనక పంపించి ఇక్కడ రైతులను భయభ్రాంతులు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని మేము రైతులు కోరుతున్నాం. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఏనుగుల కారిడార్లలో వాటి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని అటవీశాఖ గుర్తించింది. దీంతో ఆ రాష్ట్రాలతో సరిహద్దులున్న తెలంగాణలోని కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి ఏనుగులు ప్రవేశించే అవకాశాలున్నాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీంతో కొమ్రంభీం జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు. మహారాష్ట్ర అటవీశాఖ అధికారుల సమన్వయంతో నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు. గ్రామాల్లో చాటింపు వేస్తున్నారు. రెవెన్యూ, పోలీస్ శాఖల సహకారంతో ఏనుగులను కట్టడి చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని అటవీ గ్రామాల ప్రజలను హెచ్చరిస్తున్నారు.